హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సైగ్మా అండ్ టుడే మన ఈరోజు టాపిక్ వచ్చేసి SSMB 29 గురించి ఈ ఒక్క వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. అండ్ వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ ఎవరైనా కొత్తలు ఉంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ లైక్ కొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చేసింది SSMB 29 టైటిల్ ఏమైనా ఉందంటే అది వచ్చేసింది. అండ్ ఈ ఒక టైటిల్ కన్ఫామో లేదా ఏంటో తెలియదు, బట్ ఏంటంటే ఇంత పెద్ద మూవీ, ప్యాన్ వరల్డ్ మూవీ, మహేష్ బాబు గారి ఫస్ట్ మూవీ అండ్ 120 కంట్రీస్ రిలీజ్ అవుతున్న మూవీ ఇంత చిన్న టైటిల్ పెడతారని మాత్రం అస్సలు అనుకోలేదు. అండ్ ఇది కన్ఫామో కాలేదు ఇంకా. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ యొక్క మూవీ టైటిల్ కొంచెం శివుడిది కాబట్టి కొంచెం వేరే డిఫరెంట్గా పెడతారనుకుంటా. కొంచెం పెద్దదే, ఆయన పెద్ద బాహుబలి లాంటి కన్నా పెద్ద మూవీ ఈ యొక్క SSMB 29. అండ్ ఇప్పుడు బాగా రన్ అవుతున్న టైటిల్ ఏమైనా ఉందంటే అది వారణాసి అనే ఒక టైటిల్ రన్ అవుతుంది. బట్ ఇది కన్ఫామ్గా 99 పాయింట్ అయితే చెప్పలేను, అంటే ఇది దీన్నే కన్ఫర్మ్ చేస్తారనేది. అండ్ ఈ యొక్క మూవీ బడ్జెట్ వచ్చేసి 1200 crores పెట్టి తీస్తున్నట్టే ఒకసారి ఆలోచించండి ఎలా ఉండబోతుందో మూవీ. అండ్ అందరూ అనుకుంటున్న విషయం ఏంటంటే SSMB 29 ఓన్లీ వన్ పార్టే అనుకుంటున్నారు, బట్ అది తప్పు. SSMB 29 దేర్ ఈజ్ 2 parts లైక్ బాహుబలి 192. నిజం చెప్పాలంటే ఒక విషయానికి మనం పుష్ప రికార్డులన్నీ బ్రేక్ అవుతాయి. అండ్ పార్ట్ 1తోనే మొత్తానికి అయితే గ్లోబల్ రికార్డ్ అని బ్రేక్ చేయడం మాత్రం పక్కా, ఇది మాత్రం కన్ఫర్మ్. చెప్పాలంటే పుష్ప రికార్డ్స్ అయినా, బాహుబలి 2 రికార్డ్స్ అయినా సరే, ఏ రికార్డ్స్ అయినా సరే, అండ్ మహా అయితే అవతార్ రికార్డ్ అయినా బ్రేక్ అవడం మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే అక్కడ ఉన్నది చాలా పెద్ద ప్యాన్ ఇండియా డైరెక్టర్ అనమాట SS రాజమౌళి. అండ్ ఒక తెలుగు సూపర్ స్టార్ హీరో. ఎందుకంటే మహేష్ బాబు గారి మనం ప్రతి మూవీలో అడ్వెంచర్స్ గురించి చూస్తూ ఉంటాం. అంటే ఓన్గా స్టంట్స్ చేయడం అండ్ ఓన్గా ఏమైనా వర్కౌట్స్ ఉన్నా కానీ, ఏమైనా ఫారెస్ట్ అడ్వెంచర్ కౌబాయ్ మూవీ చూసే ఉంటారు ఫస్ట్ మహేష్ బాబు గారిది. ఎంత అద్భుతంగా ఉందంటే చాలా, నేను రీసెంట్గానే చూసే మూవీ మహేష్ బాబు గారి ఫస్ట్ మూవీ. ఇట్స్ ఎక్సలెంట్, సూపర్ మూవీ. నాకైతే పిచ్చగా నచ్చింది ఆ మూవీ మాత్రం. కానీ అదే కనుక ఈ మహేష్ బాబు గారితో రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్న SSMB 29 సేమ్ అలానే ఉండుంటే ఇక రాసి పెట్టుకోండి, దుప్పటిగా పోయినా ఇంకా అందరూ సుకుమార్ అయినా, సందీప్ రెడ్డి వంగ ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. అండ్ అంటే ఎవరైనా సరే ప్యాన్ ఇండియాతో మొదలు పెడతారు, బట్ మహేష్ బాబు గారు ఏంటంటే ప్యాన్ వరల్డ్తోనే మొత్తం రికార్డ్ బ్రేక్ చేసి అంత సత్తా ఉన్న యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది మహేష్ బాబు గారు. అండ్ November 16కి మాత్రం జస్ట్ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఆ టైటిల్ ఏంటిది, జస్ట్ ఒక టైటిల్ మాత్రం రిలీజ్ చేస్తున్నారు, అంతకుమించి ఏం చేయట్లేదు. అండ్ November 23కి మాత్రం ఏంటంటే చిన్న ఒక 1.37 seconds, అంటే 1 minute 37 seconds ఒక గ్లిప్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆ గ్లిప్స్ వచ్చిన తర్వాత ఉన్న KGF రికార్డ్, ఇప్పుడు మన ఫస్ట్ అంటే ఇప్పుడు ఉన్న యూట్యూబ్లో బాగా వ్యూస్ వచ్చిన ట్రీజర్ ఏమైనా ఉందంటే, గ్లిప్స్ అయినా ఉందంటే అది KGF Part 2 ట్రీజరే. అంతకు మించి దానికన్నా మించి ఇంకేం పోలేదు. అండ్ సలార్ వ్యూస్ రికార్డ్స్ అయినా కానీ, అండ్ పుష్ప రికార్డ్స్ అయినా కానీ, అండ్ గేమ్ చేంజర్ రికార్డ్స్ అయినా కానీ, అండ్ దేవర రికార్డ్స్ అయినా కానీ, ఇంకా వేరే చాలా ఉన్నాయి కదా పెద్ద మూవీస్, ఆ ఒక రికార్డ్స్ అయినా కానీ వ్యూస్ ప్రకారంగా చూసుకుంటే, ఆ ట్రీజర్ ప్రకారంగా చూసుకుంటే బ్లాస్ట్ అవడం మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్. ఎందుకంటే మూవీ ఒకసారి ఆలోచించండి, అటు ఒక రాజమౌళి ఇటు మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ గురించి తలుచుకుంటేనే అందరికీ జరాలు పడుతున్నాయి. ఒక్కసారి అది కనుక ల్యాండ్ అయితే మాత్రం, బాబు ఒక్కసారి ల్యాండ్ అయితే మాత్రం కన్ఫామ్గా రికార్డులు బ్రేక్ అవ్వడం మాత్రం కన్ఫామ్. ఎందుకంటే మనకన్నీ తెలిసిందే, జస్ట్ ఒక తెలుగు స్టేట్స్లోనే మన ఇప్పుడు గుంటూరు కారం Day 1 కలెక్షన్ వచ్చేసి 90 crores. ఒక్కసారి ఆలోచించండి, Day 1 కలెక్షన్ వచ్చేసి 90 crores. అదే ప్యాన్ ఇండియా మూవీ 120 ప్యాన్ వరల్డ్ మూవీ 120 కంట్రీస్లో రిలీజ్ అవుతున్న మూవీ. మీరు చూసుకుంటే ఒకసారి ఎంత అద్భుతంగా Day 1 కలెక్షన్స్ వస్తాయో ఖచ్చితంగా చెప్తున్నా. పుష్పకు వచ్చిన రికార్డ్స్ తొక్కి పారిస్తుంది మొత్తంగా అయితే SSMB 29 వారణాసి మూవీ టైటిల్. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా, బట్ ఎందుకంటే మనం వారణాసి అని పిలుచుకుందాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీ Day 1 కలెక్షన్స్ వచ్చేసి అటు ఇటు చూసిన ఒక 500 crores 600 crores రావడం మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే ప్రతి ఒక్క కంట్రీలో ఒక 5 crores చూసుకున్నా, ప్రతి ఒక్క స్టేట్లో అయినా 5 crores 10 crores అలా చూసుకున్నా 600 crores రావడం మాత్రం ఈజీ, చాలా సింపుల్, ఈజీగానే వచ్చేస్తాయి అంతే. ఎందుకంటే మనకు తెలిసింది అది 120 కంట్రీస్ అంటేనే మామూలు విషయం కాదు. అండ్ రీసెంట్గానే అండ్ పుష్ప దాదాపు 80 కంట్రీస్లో రిలీజ్ అయ్యి Day 1 కలెక్షన్ వచ్చేసి 279 crores అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రమోషన్స్ మామూలుగా విషయం కాదు. ఎందుకంటే మనం తినే కుర్కురే ప్యాకెట్ మీద కూడా, అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ మీద కూడా, క్యాప్స్ మీద, బట్టల మీద కూడా పుష్ప 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 అనే ఒక ట్యాగ్ లైన్ని మాత్రం వాళ్ళు
ప్రింట్అవుట్ చేసి ఉంచారు. అదే కనుక ఒక్కసారి SSMB 29 పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చే ప్రమోషన్స్ ఒక్కసారి ఆలోచించండి ఎలా వస్తాయో. అండ్ RRR వచ్చేసి 54 కంట్రీస్ దాదాపుగా డే 1 కలెక్షన్ 257 crores రావడం అనేది మామూలు విషయం కాదు, ఎందుకంటే అది మల్టీ స్టార్ మూవీ. అండ్ బాహుబలి పార్ట్ 2 63 కంట్రీస్లో రిలీజ్ అయ్యి దాదాపుగా 217 crores. ఇప్పుడు ఈ బాహుబలి మూవీ ఇప్పుడు రిలీజ్ కాదు, దాదాపుగా 7-8 years అవుతుంది. 7-8 years వెనకాల 217 crores రావడం అనేది మామూలు విషయం కాదు ఇది, ఎందుకంటే జస్ట్ ఒక శాంపుల్ అంతే. అప్పుడు పాన్ ఇండియా అవుతుంది మూవీ, కానీ ఇప్పుడు ప్యాన్ వరల్డ్ ప్రపంచం అంతా ఈ ఒక ఎర్త్ మీద ఎన్ని సినిమా థియేటర్స్ ఉన్నాయో, మూవీ థియేటర్స్ ఉన్నాయో, ఆ ఒక్క అన్ని మూవీ థియేటర్స్లోనే SSMB 29 రిలీజ్ అవుతుంది. ఒక్కసారి కనుక స్టేట్కి కంట్రీస్కి అటు ఇటు కాకుండా ఒక 10 కోట్లు, ఒక 20 కోట్లు, 15 అలా వచ్చినాయనుకో, నిజం చెప్తున్నా మూవీకి మాత్రం 600 crores and 500 crores రావడం మాత్రం పక్కా. డే 1 కలెక్షన్స్ అంతే. అటు ఇటు చూసినా ఒక పుష్ప రికార్డ్ బ్రేక్ అవడం మాత్రం కన్ఫామ్. మూవీ కనుక కొంచెం పాజిటివ్ టాక్, అసలు మొత్తం అవతార్ రికార్డ్ బ్రేక్ అవడం మాత్రం కన్ఫామ్ అని ఒక్కసారి పాజిటివ్ టాక్ వచ్చిందా, ఇక ఒక్కసారి ఇక అందరు డైరెక్టర్స్ దుప్పెట కప్పుకొని పండుకోవాల్సిందే, అంత అద్భుతంగా ఉండేది. ఎందుకంటే ప్రియాంక చోప్రా అయినా, సుకుమార్ విలన్ క్యారెక్టర్, అండ్ ఇంకా మీకు మూవీ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కొట్టండి. అండ్ పక్కనున్న గంట సింబల్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.